హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఈటెల రాజేందర్ గర్ వాపసి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్తలు చాలా వైరల్ అవుతున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ పాత దోస్తులు కలవబోతున్నారా? తెలంగాణ ఉద్యమాన్ని తమ రెండు భుజాలపైన తీసుకెళ్ళినటువంటి కేసీఆర్, ఈటెల మళ్ళీ కలవబోతున్నారా? టీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో నిలిపెడ చేసిన ఈ ఇద్దరు మరోసారి చేతులు కలుపుతున్నారా? ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో చాలామంది కూడా డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు. ఎస్, మనందరూ తెలుసు, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బలోపేతం కావడంలో కేసీఆర్ పాత్ర ఎంత ఉందో ఈటెల రాజేందర్ పాత్ర కూడా అంతే ఉందని చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీతో ఆ ఉద్యమాన్ని మరింత బలంగా తీసుకెళ్లిన నాయకుల్లో కేసీఆర్ మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానంలో ఈటెల రాజేందర్ ఉంటాడు. ఇది అందరూ తెలిసిన సత్యం. ఇది కేసీఆర్ కూడా చాలాసార్లు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడంటే పార్టీలో చాలామంది నాయకులు వచ్చారు. ఇప్పుడు టాప్ 2లో టాప్ 1 కేసీఆర్ అంటే టాప్ 2 హరీష్ రావు అని, లేదంటే టాప్ 2 కేసీఆర్ అని, కేటీఆర్ అని, హరీష్ రావు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. కానీ 2001, 2002, 3, 4, 2014 వరకు కూడా టీఆర్ఎస్ పార్టీలో టాప్ 2లో ఉన్న ఎవరైనా ఆయన అంటే అది ఈటెల మాత్రమే. తెలంగాణ ఉద్యమం తర్వాత చాలామంది నాయకులు వచ్చి చేతులు కలిపి ఇవాళ చెల్లెమని అవుతున్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి కేసీఆర్కు వెన్నుదన్నుగా ఉన్నది ఈటెల రాజేందర్ మాత్రమే. 2009లో ఇక్కడ తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు అప్పుడు ఎంపీగా కేసీఆర్ ఉండే, అసెంబ్లీలో తెలంగాణ వాదన వినిపించినటువంటి వ్యక్తి ఎక్కువగా ఈటెల రాజేందర్. అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. సో అప్పుడు హరీష్ రావు వీళ్ళందరూ ఉన్నప్పటికి కూడా తెలంగాణ వాదాన్ని ఆ అసెంబ్లీ స్పీకర్ కావచ్చు, ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఎదిరించిన వ్యక్తి కూడా కేవలం ఈటెల రాజేందర్ మాత్రమే. ఆ విధంగా ఉండడం జరిగింది. తెలంగాణ వచ్చింది, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన మంత్రిగా పనిచేసిండు 2014లో. ఆ తర్వాత ముందస్తు ఎన్నికల్లో మళ్ళీ ఒకసారి గెలిచి మళ్ళీ మంత్రిగా పనిచేసిండు, ఆరోగ్య శాఖ మంత్రిగా. అయితే కొన్ని కారణాల వల్ల అది ఆయన పైన కొన్ని అభియోగాలు, కబ్జా కేసులు, సంథింగ్ ఏదో పేరు పైన ఆయన ఆ మంత్రి పదవి నుండి తీసేయడం జరిగింది. కానీ అక్కడ జరిగింది అది కాదు, అక్కడ జరిగింది వేరే. ఈటెల రాజేందర్ కేసీఆర్తో కొన్ని విషయాల పట్ల ఆయన విభేదించిండు. కేసీఆర్ నిర్ణయాల పట్ల ఆ టైంలో ప్రభుత్వం కొన్ని నిర్ణయాల పట్ల ఆయన వ్యతిరేకించిండు. ఈ విషయాల్లో అటు కేసీఆర్కి అదేవిధంగా ఈటెలకు మధ్య విభేదాలు వచ్చినాయి. ఇది అందరూ తెలిసిన విషయమే. ఆ కారణం చేతనే ఆయన మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయడం జరిగింది. అనంతరం ఆయన పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్యే కూడా రాజీనామా చేసి బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యిండు. బీజేపీ నుండి ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. అప్పటి హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెలను ఓడించడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేసింది అప్పుడు టీఆర్ఎస్ పార్టీ. అది ఒప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే సో ఈటెల అంటే టీఆర్ఎస్కి బలం ఉందా, ఈటెలకు బలం ఉందా చూద్దాం అన్నట్టుగా సాగిన ఎన్నికలు, ఉప ఎన్నికల్లో అక్కడ ఈటెల గెలిచిండు ఆ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో. ఆ టైంలో డబ్బు పరంగా కావచ్చు, అన్నిటి పరంగా టీఆర్ఎస్ పార్టీ చాలా రకాల ప్రయత్నం చేసింది. దళిత బంధు అనేటువంటి పథకాన్ని కూడా తీసుకొచ్చింది కేవలం ఈటెలను ఓడించడానికే. దళిత బంధు పథకం పెట్టింది కేవలం ఈటెలను ఓడించడానికే. దళిత బంధు పథకం పెడితే దళిత ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి పడతాయి. అప్పుడు శ్రీనివాస్ యాదవ్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిండు టీఆర్ఎస్ నుంచి. ఆయనే గెలుస్తాడు, ఈటెల ఓడిపోతాడు అంటే ఆ రకంగా తీసుకున్నారు ఈ ఉప ఎన్నికని టీఆర్ఎస్ పార్టీ. అప్పుడు ఆయన కూడా గెలిచి చూపించిండు. ఆ తర్వాత ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యిండు. ఆ తర్వాత ఎన్నికల్లో హుజరాబాద్లో ఎమ్మెల్యే ఓడిపోయి ఎంపీగా అక్కడ మల్కాజ్గిరి నుండి గెలిచిండు బీజేపీ నుండి. అయితే బీజేపీలోకి వెళ్ళిన తర్వాత ఈటెలకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఈటెలను గుర్తించట్లేదు. ఏదైతే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు
ఈటెలకు ఉన్నటువంటి పేరు బీజేపీ పార్టీలో వెళ్ళిన తర్వాత రాలేదన్న విషయం అది నిజమే. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన పేరు కానీ ఆయన గుర్తింపు కానీ చాలా ఉండేది. అది ఇందాక నేను చెప్పినట్టు టాప్ 1 టాప్ 2లో ఈటెల పేరు వినిపించేది. ఇప్పుడంటే చాలామంది వచ్చారు, చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి, కానీ అప్పుడు కేసీఆర్ తర్వాత ఎక్కువ వినిపించిన పేరు ఈటెలదే. కేటీఆర్, హరీష్ రావు పేరు కూడా చాలా కిందకి వినిపించేది. ఈటెల తర్వాతనే టాప్ 2లో ఆయన ఉండేవాడు. అయితే బీజేపీలోకి వెళ్ళిన తర్వాత బీజేపీ భావజాలం కానీ ఈటెల భావజాలం కానీ కంప్లీట్ డిఫరెంట్. ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అయితే ఆ పార్టీలో కొంతమంది ఆయనను ఎదుర్కోకుండా చేస్తున్నారన్న వాదన, ఆయనకు పదవులు రాకుండా చేస్తున్నారన్న వాదన, ఆయన తొక్కేస్తున్నారనే వాదన కూడా మనం బయట విన్నాం. కొంతమంది బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ ఈ పార్టీలో జాయిన్ అయితే సో ఆయనకే ఎక్కువ బలం పెరుగుతుంది, ప్రాధాన్యత వస్తాయని చెప్పేసి ఆయన పైన కొన్ని విమర్శలు, కొన్ని నెగిటివ్ ట్రోల్స్ కూడా చేయడం జరిగింది. అది కూడా చాలాసార్లు ఆయన అధిష్టానం దగ్గర చాలాసార్లు మీడియా ముందు కూడా చెప్పాడు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఒకసారి కేసీఆర్ గారు మాట్లాడుతూ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆయన బీజేపీలోకి లేపిన తర్వాత ఏదో విషయంలో మాట్లాడుతూ మా సోదరుడు ఈటెల రాజేందర్ గారు అని చెప్పేసి సంబోధించి మాట్లాడడం జరిగింది. అప్పుడు అందరూ కూడా గర్ వాపస్ అని చెప్పేసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి ఆ బెంచ్లను కొడుతూ వాళ్ళు ఆ విధంగా పలకడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయితే ఇలాంటి నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు పైన అటు విమర్శలు చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు మొత్తం కూడా, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి. కాంగ్రెస్ పార్టీ అయితే మొత్తం నాశనం చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, అది కేవలం కాంట్రాక్టర్లకు జేబులు నింపడానికి తప్పితే అది జనాలకు వచ్చింది ఏమి లేదు, కొన్ని కోట్ల కుంభకోణం జరిగింది, నిర్లక్ష్యంగా కట్టిరు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ దానిపైన ఎన్నిసార్లు విమర్శలు చేసినా కూడా అటు బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే ఆ కౌంటర్ ఉందో బీఆర్ఎస్ పార్టీ కంటే ఈటెల రాజేందర్ ఇచ్చిన కౌంటర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అప్పుడు వైరల్ అయింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకుడు కాబట్టి, అధినేత కాబట్టి తప్పు చేసినా చేయకపోయినా వాళ్ళు కౌంటర్ ఇస్తారు, అది కామన్. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఆయనను అంత దారుణంగా అవమానించి బయటకు పంపించినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఈటెల రాజేందర్ గారు ఎన్నిసార్లు మీడియా సమావేశం పెట్టినా కూడా ఆ మీడియా సమావేశంలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి లేదు, అది కాంట్రాక్టర్ కోసం కట్టింది కాదు, కేసీఆర్ని నేను ఏకీభవిస్తా కాళేశ్వరం విషయంలో, కేసీఆర్ తప్పేమి లేదు అని చెప్పేసి కుండ బద్దలు కొట్టేసిండు. అంటే మామూలుగా మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇతర పార్టీల నేతలు ఒకళ్ళు రైట్ చేసినా కూడా మనం ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి ఈ పార్టీకి అనుగుణంగా మనం అతను కరెక్ట్ చేసినా తప్పు అని చెప్పేసి మాట్లాడతారు, అది కామన్ ఏ పార్టీ అయినా సరే. బీజేపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈటెల రాజేందర్ అది కూడా తనను అవమానించి బయటకు పంపినటువంటి టీఆర్ఎస్ పైన, ఆ విషయంలో కేసీఆర్ పైన ఆయనను ఏకీభవిస్తూ కేసీఆర్ ఈ విషయంలో తప్పు లేదు, కేసీఆర్ 100% న్యాయం చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోన, ఆయన రైతుల గురించి ఆలోచించిండు, ప్రజల గురించి ఆలోచించే అది నిర్మాణం చేసిండు, ఇది కేసీఆర్కి నేను ఏకీభవిస్తా, కేసీఆర్ ఇందులో కరెక్ట్ అని చెప్పేసి ప్రతిపక్షాలపైన ఆయన అధికార పార్టీ కాంగ్రెస్ పైన విమర్శలు చేయడం జరిగింది. సో ఇది అప్పుడు నడిచింది పెద్ద కథ. అయితే నిన్నగాక మొన్న కూడా కొంతమంది జర్నలిస్టులతో పాటు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కరెక్టా తప్ప అనేటువంటి విషయాలపైన కొంతమంది తెలంగాణ జర్నలిస్టులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కాళేశ్వరం లెక్కలు, కాళేశ్వరం వల్ల ప్లస్సా మైనసా, కాళేశ్వరం పైన కాంగ్రెస్ పార్టీ కావాలనే ఇలా విధంగా చేస్తుంది, కేసీఆర్ చేసిన తప్పేం లేదు, ఇందులో అవకతవకలు లేవు, ఎలాంటి అవినీతి లేదని చెప్పేసి మాట్లాడడం జరిగింది కొంతమంది జర్నలిస్టులు. ఆ జర్నలిస్టుతో పాటుగా బీజేపీ లీడర్, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటెల గారు కూడా మరోసారి మాట్లాడుతూ కేసీఆర్కు సపోర్ట్గా మాట్లాడడం జరిగింది. 100% మళ్ళొకసారి చెప్తున్నా నేను, కేసీఆర్తో తప్పు లేదు, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి లేదు, ఎలాంటి మరక లేదు, ఈ విషయంలో 100% నా సపోర్ట్ కేసీఆర్కే ఇస్తా అన్న విధంగా ఆయన మరొకసారి అందులో మాట్లాడడం జరిగింది. సో ఈ విషయంలో మాట్లాడుతూ అటు మరొకసారి కేసీఆర్తో చేతులు కలపబోతున్నాడు, బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నాడు, తన ఏదైతే తెలంగాణలో
ఆ పార్టీని ముందుకు తీసుకురావడానికి ఆయన పాత్ర కృషి మరవలేనిది. సో ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ పార్టీలో ఆయనకు పొసగట్లేదు, ఆయనకు పదవులు రాకుండా చేస్తున్నారు, ఆయన బీజేపీ పార్టీలో తొక్కేస్తున్నారు. వీటన్నిటిపైన విసిగిపోయినటువంటి ఈటెలకు మరొకసారి ఘర్ వాపసీతో మరొకసారి తన రాజకీయ అరంగేట్రం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. మరొకసారి ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. వీళ్ళిద్దరు కలిస్తే ఏదైతే ఈటెల, అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు కూడా ఫోటోలు, గతంలో వీళ్ళున్న ఫోటోలు కూడా ఈటెల అదేవిధంగా కేసీఆర్ వీళ్ళిద్దరు కలిస్తే వీళ్ళ దోస్తానా అంతా ఇంత కాదు. రాజన్న అని చెప్పేసి పిలుస్తాడు. ఏదున్నా కూడా మా రాజేంద్ర గారు చూసుకుంటారు, మా రాజన్న చూసుకుంటాడు అని చెప్పేసి ఆ విధంగా గౌరవం ఇస్తాడు. అలాంటి గౌరవం బీజేపీ పార్టీలో లేదు, అలాంటి ప్రాధాన్యత బీజేపీ పార్టీలో లేదు. ఇది మనందరం తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేసీఆర్కు సపోర్ట్ చేస్తూ మాట్లాడము, ఈ విషయంలో కేసీఆర్ది తప్పు లేదు అని చెప్పేసి మాట్లాడడం పైన మరొకసారి ఈ క్లిప్ ఏదైతుందో దాన్ని పట్టుకొని అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. మరొకసారి ఇద్దరు మిత్రులు కలవబోతున్నారు. వీళ్ళిద్దరు కలిస్తే తెలంగాణలో మరొకసారి ఉద్యమాలు కావచ్చు, పోరాటాలు కావచ్చు, ప్రతిపక్షాల నాయకుల మీద అధికార పార్టీ పైన బలంగా ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి చాలామంది కూడా మాట్లాడుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు చాలామంది కూడా ఇది కోరుకుంటున్నారు. దాంతోపాటుగా కొంతమంది ఈటెల అనుచరులు కూడా, ఆయన అభిమానులు కూడా ఇదే కోరుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో దీన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మీరేమనుకుంటున్నారు? ఒకవేళ అటు ఈటెలగా రాజేందర్ కానీ అదేవిధంగా కేసీఆర్ ఇద్దరు కూడా కలవబోతున్నారా? కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేసీఆర్కు ఈటెల సపోర్ట్ చేయడం మనం ఏ విధంగా చూడొచ్చు? కేవలం అది న్యాయబద్ధంగా ఉంది కాబట్టే సపోర్ట్ చేస్తున్నారా, లేదా దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నాడు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు ఈటెల చేస్తూ ఉన్నారా? ఒకవేళ ఈటెల కనుక మరొకసారి ఘర్ వాపసి అయితే, బీఆర్ఎస్ పార్టీలో చేరితే బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరనుందా? వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టవచ్చా? ఈటెల రాజేందర్ బీఆర్ఎస్లో చేరితే